మైండ్ దొబ్బిందా? ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తుంటే ఇలాగే తిడతాం కదా. కానీ మీకు తెలుసా, మనం రోజూ చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనమే మన మెదడును ఎందుకు పనికిరాకుండా చేసుకుంటున్నాం. నిజానికి అవి తప్పులు కాదు, మనం చేసే రోజువారీ పనులు. ఇంతకీ ఏంటా పనులు? వాటి వల్ల మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతోంది? ఎలా తప్పించుకోవాలి? ఈ మధ్య జరిగిన ఓ అధ్యయనం ప్రకారం ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా మన మెదడులోని జ్ఞాపక శక్తికి సంబంధించిన MTL అంటే మీడియల్ టెంపోరల్ లోబ్పై ప్రభావం చూపిస్తుంది. ఈ విభాగం మన ఆలోచనలను, జ్ఞాపకాలను నియంత్రిస్తూ నిల్వ చేసుకుంటుంది. ముఖ్యంగా 45 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారి మెదడును స్కాన్ చేసి ఈ MTL విభాగాన్ని పరిశీలిస్తే వాళ్లల్లో ఎవరైతే ఎక్కువసేపు కూర్చుని ఉన్నారో వాళ్ల MTL బాగా పలుచుబడిపోయిందట. వందల మంది కొలీగ్స్ మధ్య ఉన్నా కూడా కొంతమంది ఒంటరిగా ఉంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని వాళ్ల మనసులోనే అణిచేసుకుంటారు, దేన్ని బయటకు రానివ్వరు. అయితే ఇలా ఒంటరిగా ఉండడం వల్ల కాలం గడిచే కొద్దీ డిప్రెషన్ పెరిగిపోయి డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీరు ఖచ్చితంగా అందరితోనూ కలిసిమెలిసి ఉండాల్సి ఉంటుంది. మీ బాధలను పంచుకోండి, తరచుగా కాల్ చేస్తూ మెసేజ్లు చేస్తూ ఉండండి. ఇది మీ మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. CDC అంటే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం ప్రతి మనిషి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు కూడా ఈ మాత్రం నిద్రపోవడం లేదట. దీనివల్ల మెదడులోని మెమరీ, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ దారుణంగా పడిపోతాయి. రాను రాను ఇది మెదడుపైనే కాకుండా శరీరం మొత్తంపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా సాధ్యమైనంత ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నించండి. శరీరంతో పాటు మెదడును కూడా తీవ్రంగా దెబ్బతీసే ప్రధానమైన సమస్యలు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన. ఇవి మెదడులోని అతి ముఖ్యమైన కార్టెక్స్ను దెబ్బతీస్తాయి. దీనివల్ల వయసు మీద పడే కొద్దీ వాళ్లకు తెలిసిందే నిజం, వాళ్లు చెప్పిందే జరగాలి, వాళ్లు అనుకున్నదే కరెక్ట్, ఇలాంటి ధోరణి మొదలవుతుంది. దాన్ని మనం చాదస్తం అంటాం. దీనివల్ల ఆందోళన, ఆగ్రహం పెరిగి మెదడుపై ఒత్తిడి పెరిగిపోతుంది. అలాంటి సమయాల్లోనే హార్ట్ అటాక్, BP, మధుమేహం వంటి వ్యాధులు మొదలవుతాయి. మనిషి జీవితాన్ని ఎక్కువగా నాశనం చేసేది ఏంటో తెలుసా? కోపం వచ్చినప్పుడు మన మెదడు రక్తాన్ని వేగంగా కండరాలకు పంపు చేసేలా గుండెను ఆదేశిస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఊపిరితిత్తులు దెబ్బతినొచ్చు. అంతేకాకుండా కోపంతో ఉన్నప్పుడు మెదడు ఇతర విషయాల గురించి ఆలోచించదు. కేవలం మనం దేని గురించైతే కోపంగా ఉన్నామో ఆ విషయంపైనే ఫోకస్ చేస్తుంది. ఫలితంగా ఆలోచించే జ్ఞానాన్ని కోల్పోతాం. దీన్నే విచక్షణారహితంగా ప్రవర్తించడం అంటారు. ఇలాంటి సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఇది ఇతరులతో మన సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇది మెదడుకు సంబంధించిన సైన్స్. మరి మీలో ఎంతమంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు? ఎంతమంది వీటిని అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి, వాళ్లకు కూడా సహాయపడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.